గైస్ ఇంతకుముందు నేను లెఫ్ట్ జాయిన్ ఎలా వర్క్ అవుతుంది 2 టేబుల్స్ మీద అని చెప్పా కదా, ఇప్పుడు 3 టేబుల్స్ మీద ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా. వెరీ సింపుల్ గైస్, నేను మీకు ఇన్నర్ జాయిన్లో చెప్పా కదా, సేమ్ కాన్సెప్టే అబ్బా. ఇప్పుడు టేబుల్ 2 తీసుకుంటే ఏం జరిగింది, ఇక్కడ 2 టేబుల్స్ మీద పర్ఫామ్ అయింది. ఇప్పుడు అజ్యూమ్ చేయండి ఒకసారి, నేను థర్డ్ టేబుల్ కూడా తీసుకుంటున్నా. ఇక్కడ టేబుల్ 3 ఉంది అనుకుందాం, టేబుల్ 3. సో ఇక్కడ దీంట్లో ఈఎఫ్ అని చెప్పి 2 కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చి 3 రోస్ ఉన్నాయి. అండ్ డేటా ఏముంది అంటే దీంట్లో 5 to 4 అనుకుందాం, ఇక్కడ వచ్చి ఏబీసీ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏం జరుగుతుంది గైస్, ఇన్నర్ జాయిన్లో నేను ఏం చెప్పా కాన్సెప్ట్, ఫస్ట్ 2 టేబుల్స్ ఉంటే ఈ 2 టేబుల్స్ మీద పర్ఫామ్ చేశాక మనకి ఇలా ఒక ఫైనల్ టేబుల్ వస్తుంది, అవునా. వచ్చిన టేబుల్ మీద ఇంకొక టేబుల్ ఉంది కదా, టేబుల్ 3, ఇవి రెండు కంపేర్ చేసుకుంటాం, అంటే ఈ రెండింటి మీద లెఫ్ట్ జాయిన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 2 టేబుల్లో లెఫ్ట్ టేబుల్ ఏది గైస్, ఇది లెఫ్ట్ టేబుల్. ఈ టేబుల్ ఏమంటాం మనము, రైట్ టేబుల్ అంటాం. సో అండ్ దెన్ మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏమి, కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫైనల్ టేబుల్లో ఏ అనే కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, ఇక్కడ టేబుల్ 3లో వచ్చి నేను ఈ అనే కాలమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనకి 2 టేబుల్స్ కాలమ్స్ అన్నీ మనకి ఫైనల్ టేబుల్ వస్తాయి కదా. సో ఇక్కడ మొత్తము మనకి 6 కాలమ్స్ వస్తాయి, 1 2 3 4 5. సో కాలమ్ నేమ్స్ ఏవేవి అంటే ABCDEF, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి గైస్, మనము లెఫ్ట్ జాయిన్ అంటే ఫస్ట్ లెఫ్ట్ టేబుల్ ఉన్న డేటా మొత్తం రాసేయాలి. లెఫ్ట్ టేబుల్ అంటే ఇదే కదా. సో లెఫ్ట్ టేబుల్ ఎన్ని ఉన్నాయి మనకి, 3 రోస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ డేటా మొత్తం రాసేయండి, 1 2 3. సో దీంట్లో డేటా ఏముంది అంటే ఇక్కడ 1A 2B 3C 1E నల్ అండ్ దెన్ 3D ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి గైస్, మనం రైట్ టేబుల్లో మనం సెలెక్ట్ చేసుకున్న కాలంలో ఈ ఫైనల్ టేబుల్తో చెక్ చేయాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఉందా 1, ఈ మొత్తం కాలంలో ఈ అనే కాలంలో లేదు. అంటే సెకండ్ ఏముంది, 2 ఉంది, ఇక్కడ ఈ కాలంలో 2 అనేది ఉంది ఎక్కడంటే ఈ సెకండ్ రోలో. సో మనకి ఇక్కడ 2B అని పడుతుంది. అండ్ లాస్ట్ రో ఏముంది, ఇక్కడ 3 అని ఉంది. సో ఈలో మొత్తం ఎక్కడైనా 3 అని ఉందా, లేదు. సో మనకి రిమైనింగ్ బాక్సెస్ అన్నీ ఏమొస్తాయి అంటే నల్ అని వస్తాయి, అంతే గైస్, అర్థమైంది కదా. ఇప్పుడు 4 టేబుల్స్ ఉంటాయి, ఇంతకుముందు చెప్పా కదా 4 టేబుల్స్, ఈసారి 5 టేబుల్స్ తీసుకుందాం. ఇలా 5 టేబుల్స్ ఉంటే ఏం జరుగుతుంది, 3 4 5. ఫస్ట్ ఈ రెండింటికి లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తుంది, దీని నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ టేబుల్ తీసుకొని ఈ ఫైనల్ టేబుల్తో మనకి లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన టేబుల్తో ఈ 4th టేబుల్ తీసుకుంటుంది, ఈ 4th టేబుల్ తీసుకొని దీని మీద లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన టేబుల్తో ఈ 5th టేబుల్ ఉంది కదా, ఈ 5th టేబుల్ తీసుకొని దీని మీద మనకి లెఫ్ట్ జాయిన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో ఇది మనకి ఫైనల్గా వచ్చే టేబుల్, ఇది ఫైనల్ టేబుల్, అంతే గైస్. మీకు ఇన్నర్ జాయిన్లో చెప్పింది అర్థమైంది, ఇది డెడ్ ఈజీ. ఇప్పుడు ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం ఈ కాన్సెప్ట్ని. ఇక్కడ చూడండి, ప్రాక్టికల్గా చూపిస్తా. సో ఇక్కడ 2 టేబుల్స్ మీద ఇచ్చాం కదా. సో నేను ఇక్కడ ఆల్రెడీ థర్డ్ టేబుల్ క్రియేట్ చేశాను. సో సేమ్ ఇప్పుడు ఏమి ఇచ్చాను, ఇన్నర్ జాయిన్కి అయితే స్పేస్ ఇచ్చి ఇన్నర్ జాయిన్ ఇచ్చా. ఇది లెఫ్ట్ జాయిన్ కాబట్టి లెఫ్ట్ జాయిన్ అని ఇస్తున్నా. థర్డ్ టేబుల్ పేరు ఏమి, టేబుల్ 3. అగైన్ మనం ఏం చేయాలి, ఇక్కడ కాలమ్ సెలెక్ట్ చేయాలి. సో ఆన్ అని పెట్టి table1.a. సో నేను ఇక్కడ అదే నా సెలెక్ట్ చేసింది, ఇక్కడ ఫైనల్ టేబుల్ ఏ అనేది సెలెక్ట్ చేశాను. ఏ అనేది ఎక్కడుంది మనకి, ఇక్కడ టేబుల్ 1లో ఉంది. సో ఇక్కడ table1.a ఈక్వల్స్ టు టేబుల్ 3 కదా, ఇది table3.e. సో ఇప్పుడు నేను కాలమ్స్ అనేవి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూద్దాం మనకి అవుట్పుట్ ఏమొస్తుందో. మొత్తం సెలెక్ట్ చేసి రన్ చేశా. ఇక్కడ చూడండి మనకి ఒక అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం నీట్గా. ఇక్కడ వేరే డేటా తీసుకున్నామా, పర్లే, మన కాన్సెప్ట్ అంతా సేమే గైస్. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమొచ్చిందో. ఫస్ట్ మనకి ఇంతకుముందు 2 టేబుల్స్ రన్ చేసినప్పుడు వచ్చిందా లెఫ్ట్ జాయిన్, ఫైనల్ టేబుల్లో ఆ టేబుల్ డేటా మొత్తం ఇక్కడ వచ్చేసింది. అబ్జర్వ్ చేయండి, 1A 1F. ఒక్క సెకండ్ గైస్, ఇక్కడ చూడండి 1A 1F అని ఉంది. సెకండ్ రో ఏముంది, 2B నల్ అని ఉంది. సో ఇక్కడ కూడా ఏముంది, 2B నల్. అండ్ దెన్ లాస్ట్ రోలో 3C 3D, అంటే ఇక్కడ కూడా 3C 3D. అంటే ఇక్కడ ఏం జరిగింది గైస్, ఇక్కడ నుంచి వచ్చే ఫైనల్ అవుట్పుట్ అంతా లెఫ్ట్ టేబుల్ కాబట్టి లెఫ్ట్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం వచ్చింది. అంటే ఫైనల్ అవుట్పుట్లో వచ్చే డేటా మొత్తం ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ యాక్చువల్గా నేను వాల్యూస్ వేరే తీసుకున్నా గైస్ ఇక్కడ, అందుకే మనకి ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయ్యాయి. ఇక్కడ నల్ 2B నల్ అని వచ్చింది కదా. నేను ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ టేబుల్లో వేరే డేటా ఉంది, బట్ కాన్సెప్ట్ అయితే సేమే అప్లై అయ్యింది. అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఫైనల్ టేబుల్ ఇది ఉంది కదా. ఇప్పుడు ఫైనల్ టేబుల్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఈ కాలంలో 5 3 6 ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటిల్లో ఏ రో మ్యాచ్ అవుతుంది, ఓన్లీ 3 మాత్రమే మ్యాచ్ అవుతుంది. నేను హైలైట్ చేసి చూడండి, అందుకే మనకి ఓన్లీ 3B అని వచ్చింది. రిమైనింగ్ 1 2 అనేవి దీంతో మ్యాచ్ అవ్వట్లా. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే నల్ అని వచ్చింది. సో అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ కరెక్టా,
ఫస్ట్ ఇలాగా 2 టేబుల్స్ మీద పర్ఫామ్ చేస్తుంది, తర్వాత వచ్చిన ఫైనల్ టేబుల్లో ఈ టేబుల్ 3ని తీసుకొని చేస్తుంది. అదే 5 టేబుల్స్ ఉంటే నేను చెప్పా ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అని. అంతేకాదు ఇంకా 6 టేబుల్స్ ఉన్నా 7 టేబుల్స్ ఉన్నా సేమ్ కాన్సెప్ట్. యా.